వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్. మీరు అప్పుడప్పుడు ఎదురు చూస్తున్న మన వార్ 2 ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇందులో యాక్టర్స్ వచ్చేసి మీ అందరూ తెలిసింది మన ఎన్టీఆర్ గారు అండ్ రితిక్ రోషన్ గారు. అండ్ ఈ మూవీ ప్రొడక్షన్ వచ్చేసి మనకి ఎస్ రాజా ఫిలిమ్స్ అయితే మనకు కండక్ట్ చేస్తుందని మీ అందరికీ తెలిసిందే. అంటే ట్రైలర్ చూసిన తర్వాత ఈజ్ వన్ మ్యాన్ షో భయ్య. ఎందుకంటే మొత్తం ట్రైలర్లోని ఎన్టీఆర్ కట్స్ చాలా వరకు ఎక్కువ పెట్టుకున్నారు. అండ్ రితిక్ రోషన్ కట్స్ పెట్టుకున్నా బట్ మనకు అంత ఆకట్టుకోలేదు అనమాట. ఎందుకంటే రితిక్ రోషన్ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రతి మూవీలో చూస్తాం. బట్ ఎన్టీఆర్ గారు మనకు కొత్తగా కనబడ్డారు బిగ్ స్క్రీన్ మీద. ఇంకోటి వచ్చేసి అంటే ట్రైలర్ మనకి స్టార్ట్ అయిన ఒక 1 minute వరకు ఏమి ఉండదు, మొత్తం సొడిగా ఉంటుంది. ఎందుకంటే మన రితిక్ రోషన్ వేరేగా మాట్లాడుకుంటాడు అండ్ మన ఎన్టీఆర్ కూడా మనకి బేస్ వాయిస్తో మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరిని. బట్ చూపించరు. ఎప్పుడైతే ఆ 1 minute మనకి అయిపోద్దో దాని తర్వాత నుంచి అయితే లాట్ ఆఫ్ యాక్షన్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ మనకు అర్థమైపోతుంది మొత్తం బొమ్మ అంతా మనకి యాక్షన్ మీద రన్ అవుతుందని సినిమా అంతా. అండ్ హీరోయిన్ పార్ట్స్ కూడా మనకి యాక్షన్ సీన్ కన్నా కొన్ని చూపించారు. బట్ ఎంతవరకు అది మరి మూవీలో మనకి కన్వీనియంట్గా ఉంటుందో మనకు తెలియదు. బట్ రితిక్ రోషన్ గారిది అయితే ఒక 2-3 షాట్లు అయితే బాగా నచ్చాయి. ఎందుకంటే ఆ నక్క దగ్గరకు వచ్చి ఒక సీన్ ఒకటి అండ్ మన ఎన్టీఆర్ గారు అండ్ రితిక్ రోషన్ ఒక షిప్ దగ్గర కలుసుకునే సీన్ ఒకటి, ఈ 2 సీన్లు చాలా బాగా నచ్చాయి. అండ్ మిగతాదంటే ఇంకా ఎన్టీఆరే ఎక్కువ డామినేట్ చేశారు అండ్ ట్రైలర్లోని. అండ్ మెయిన్ వచ్చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోయిన భయ్యాయి. ఎందుకంటే పోనకాల లోడింగ్ అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ ఈ వార్ 2 ఎన్టీఆర్కి డెడికేట్ చేస్తున్నారు అన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి వీళ్ళిద్దరు విజువల్స్ కానీ అండ్ ఇద్దరు యాక్షన్ సీన్స్ కానీ అండ్ వెనకాతలు వచ్చే మనకి బీజిఎం కానీ ట్రైలర్లో చాలా బాగున్నాయి. ట్రేజర్లో ఏవేవి మైనస్ వచ్చాయో అండ్ అవన్నీ మనకి ప్రెస్ చేసుకుని ట్రైలర్లో అయితే బాగా దింపారు. అండ్ ఇంకోటి వచ్చేసి అండ్ మనకి మెయిన్ వచ్చేసి విలన్స్ని అయితే పెద్దగా ఏం చూపించలేదు అండ్ వీళ్ళిద్దరిని ఎక్కువ చూపించారు. అండ్ అక్కడక్కడ వచ్చేసి మనకి వార్ 1లోని మన టైగర్ షఫ్ అనేది అక్కడైతే చచ్చిపోతారు అనమాట. అండ్ తనది కూడా ఒక ఫోటో అయితే చూపించారు. మరి ఆ తర్వాత దానికి దీనికి సింక్ ఉంటుంది. అండ్ ఈ సింక్ మధ్యలో మన ఎన్టీఆర్ గారు ఎలాగొచ్చారు అండ్ ప్రాపర్గా కనెక్ట్ చేసి మన థియేటర్ మీద చూపించారంటే ఇట్స్ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. ఏదో యాక్షన్ పెట్టియాలి ఏదో వీళ్ళిద్దరిని చూపించాలని కాకుండా అండ్ నీట్గా ఒక స్టోరీని అనేది ఒక కొత్తగా యాడ్ చేసుకొని ఎన్టీఆర్గా మంచి పర్పస్ కింద పెట్టుకొని అండ్ నీట్గా మనకి క్యారింగ్ చేస్తూ మూవీ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి మనకు లాస్ట్ ఒక ఫ్యూ అంటే ట్రైలర్ అయిపోతుంది అనగా కార్ సీక్వెన్సెస్ అండ్ మెయిన్ వచ్చేసి ఆ ట్రైన్ మీద కార్ పైడ్ సీక్వెన్స్ ఇవన్నీ బాగా ఆకట్టుకోవడం అయితే జరిగింది ట్రైలర్లోని. నాకు అర్థమైపోతుంది ఇంకా పోనకాల లోడింగే. అండ్ మెయిన్ వచ్చేసి ఎన్టీఆర్ గారికి అండ్ మెయిన్ వచ్చేసి రితిక్ రోషన్ గారికి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే ఖచ్చితంగా ఒక బిగ్ యాక్షన్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ట్రైలర్ చూడగానే ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా నెగిటివ్ రోల్లో చెయ్యరు భయ్య నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక సోల్జర్ కింద చూపించారు ట్రైలర్లోని. నాకెందుకో ఒక చిన్నపాటి డౌట్ అయితే కొడుతుంది, ఎన్టీఆర్ గారు అయితే ఖచ్చితంగా నెగిటివ్ రోల్ అయితే చెయ్యరు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ గారు బాడీ కూడా ఇందులో చూపించారు. ఇంకా మామూలుగా ఉండదు, ఇంకా ఫ్యాన్స్తో అయితే అరాచకం ఇంకా లోడింగ్ అని చెప్పొచ్చు. అండ్ మైనస్ ఏంటంటే పఠాన్ మనం చూసుకుంటే ఆ పఠాన్ డైరెక్టర్ అండ్ ఈ మూవీ డైరెక్టర్ కూడా అండ్ పఠాన్లో లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అయితే మనకి చాలా తేడా వచ్చింది. ట్రైలర్ కట్స్ బాగా చూపించుకుంటారు వీళ్ళు, కాకపోతే మన సినిమా చూసింది అది విఎఫ్ఎక్స్ తేడా కొడుతుంది అనమాట. ఆ విఎఫ్ఎక్స్ తేడా కొట్టకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ సినిమాలోని. ట్రైలర్స్ కట్స్ చూసే వరకు విఎఫ్ఎక్స్ అయితే సచ్ బ్యూటిఫుల్ నాకు నచ్చింది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ లాస్ట్లోని మన షిప్ కంటైనర్ల దగ్గర మన ఎన్టీఆర్ గారు ఒక తాడును కోస్తారు, ఒక ఎంత బాల్లో ఉంటుంది. ఆ సీన్ కూడా రెట్లర్లు విఎఫ్ఎక్స్ బాగా చేసుకున్నారు. కొన్ని సీన్స్ ఆ మంచి దగ్గర ఫైట్స్ కానీ మెయిన్ వచ్చేసి ఆ కార్ సీక్వెన్సెస్ కానీ అక్కడికి వచ్చే హీరోయిన్ ఫైటింగ్ సీన్స్ కానీ అండ్ రితిక్ రోషన్ గారికి హీరోయిన్కి ఫైట్ ఎందుకు అవుతుందో అనేసి నాకైతే మైండ్లో అయితే బాగా ఆలోచన వచ్చిందనమాట. అండ్ మెయిన్ వచ్చేసి బాగా నచ్చేసిన ట్రైలర్లో నాకు ఏట్రా బాబు అంటే మన ఫ్లైట్స్ వెళ్తున్నప్పుడు అందులో మెయిన్ యాక్షన్ జరుగుతుంది చూడండి, అది కూడా బాగా నచ్చేసింది. అండ్ మెయిన్ వార్ 1 కూడా మనకు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అందులోని. బట్ ఇందులో 2లో కూడా ఫైట్ సీక్వెన్స్ చాలా బిగ్ ఫైట్ సీక్వెన్స్ పెట్టారు మనకి ఇందులోనే అర్థమైపోతుంది. బట్ ఎంటైర్ సినిమా చూసిన తర్వాత మనకు బయటకు వచ్చిన తర్వాత కన్వీనియన్స్గా ఉన్నారు. ఏదో పెట్టేశారు, ఏదో క్యారెక్టర్ని పెట్టేశారు, ఏదో తోస్తారని కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక పాయింటేజ్గా చెప్పుకుంటే వెళ్తే బాగుంటుంది. అని అంటే ట్రైలర్ అయితే నాకు నచ్చేసింది. ఇంకా ఎవరైతే చూడలేదు యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్ పట్టుకొని మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలా లైక్ కూడా కొట్టండి.